హాయ్ ఫ్రెండ్స్, మీకు 2 పొడుపు కథలు అడుగుతాను. అవి ఆన్సర్ చేయండి. చుట్టమై చూడవస్తే దెయ్యమై పట్టుకున్నాడు. అది ఒకటి. గుప్పడంతా గువ్వ, దానికి కడుపు నిండా రాళ్ళు. ఈ 2 పొడుపు కథలకు సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దాం. ఎవరు ఫస్ట్ ఇస్తారో చూస్తాను. అహల్య, అమ్మ అహల్య లేమ్మా, నైట్ టైం ఆఫీస్ వర్క్లు అంటూ వర్క్ చేసుకుంటూ లేట్ నైట్ పడుకుంటావు. ఇప్పుడేమో ఆఫీస్కి టైం అవుతుంది, లేమ్మా అని పిలుస్తుంది వాళ్ళ అమ్మ లక్ష్మి. అమ్మ లేస్తున్నా అని కళ్ళు పులుముకుంటూ కిటికీల నుంచి వస్తున్న సూర్యకిరణాల వైపు చూస్తూ అందంగా నవ్వుతుంది. గుడ్ మార్నింగ్ సూర్య భగవానుడా, రోజు నేను చూడందే నాకు రోజు గడవదు అని వెంటనే లేచి తన పడుకున్న బెడ్పై ఉన్న దుప్పటిని సర్దు పెడుతూ ఉంటే, అమ్మ అహల్య, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటుంది లక్ష్మి. నా మంచి అమ్మ అని వాళ్ళ అమ్మ బొగ్గ మీద ముద్దు పెట్టి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. లక్ష్మి రూమ్ మొత్తం సెట్ చేసి కిందకు వెళ్తుంది. కొంత సమయానికి ఫ్రెష్ అయి వచ్చి తన బ్యాగ్ తీసుకొని కిందకు వెళ్తుంది. అమ్మ, ఏం చేసావు టిఫిన్? ఈరోజు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది. ఎప్పుడు తిండిగోలేనా అక్క నీకు అని అంటాడు వాళ్ళ తమ్ముడు అభి. ఏంట్రా మాటలు, అక్కని అలానే అంటారా అని అక్కడికే వస్తున్న వాళ్ళ నాన్న అంటారు. రే అభి, నీకు చిన్న పెద్ద అని తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు ఆడుతున్నావు, ఇలా కాదురా అని అహల్య అభి చెవి మెలిపెడుతుంది. అబ్బా రాక్షసి, వదలవే, చెవు నొప్పి వస్తుంది, ఏదో సరదాగా అన్నాను లేవే, ఆ మాత్రం దానికే నీకన్నా చిన్నవాడిని ఇలా చెవి మెలిపెడితే నొప్పి వస్తుంది కదా, వదలవే నన్ను. నాన్న చూడు నాన్న అక్క అని అంటాడు అభి. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ అమ్మ నాన్న నవ్వుకుంటారు. అబ్బా అక్క వదలవే అని వాళ్ళ అక్క చేతిని విడిపించుకొని నవ్వుతూ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న వైపు కోపంగా చూస్తాడు. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు అని అడుగుతుంది వాళ్ళ అమ్మ లక్ష్మి. ఏంటమ్మా, అక్క నన్ను ఏడిపిస్తూ ఉంటే నీకు నాన్నకి నవ్వు వస్తుందా? పోండి, నేను మీతో మాట్లాడను అని అలిగినట్టుగా ముఖం పెడతాడు అభి. అహల్య అభి దగ్గరకు వెళ్ళి, నా చెట్టి తమ్ముడు అలిగినట్టున్నాడు, నువ్వు అలిగితే బాగోదురా, అసలే అందగాడివి నువ్వు, అలా అలిగితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా బంగారం కదూ, నా వల్లే కదా నువ్వు అలిగావు, సారీ అని అహల్య తన చెవులు పట్టుకొని చెప్తుంది. అయ్యో అక్క, నేనేదో సరదాగా అన్నాను, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని ఇద్దరూ మళ్ళీ కలిసిపోతారు. బాగుంది సంబరం. అప్పటికి అప్పుడే ఇద్దరు గొడవ పడతారు, మళ్ళీ వెంటనే కలిసిపోతారు. అందుకే మీ ఇద్దరి మధ్యలోకి మేము రాము అని అంటుంది లక్ష్మి. లక్ష్మి, అర్జెంటుగా నేను బయటకు వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అని అంటాడు గోపాలం. మీరు కూడా కూర్చోండి అని అందరికీ టిఫిన్ పెడుతుంది. అహల్య ఆఫీస్కి టైం అవుతుంది అని తొందరగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అవి ఫాస్ట్గా తినేసిరా, నాకు కొంచెం బయట పని ఉంది, నేను తొందరగా స్కూల్ దగ్గర దించేసి నేను వెళ్ళాలి అని అంటాడు గోపాల్. సరే నాన్న అని తొందరగా తినేసి గోపాల్ స్కూల్ దగ్గర దించేసి తన పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఇంట్లో లక్ష్మి ఒక్కతే ఖాళీగా ఉంటుంది. వాళ్ళ భర్త పిల్లలు వచ్చే వరకు ఆఫీస్కి వెళ్ళే దారిలో కనిపించే పూలమ్మ ఆవిడ దగ్గర నుండి బస్ స్టాప్లో ఉండే చిన్న పిల్లల వరకు అందరినీ నవ్వుతూ పలకరుస్తూ వెళ్ళేది అహల్య. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తున్న అహల్యకి అక్కడే ఉన్న చిన్నపిల్లలు తన దగ్గరికి వచ్చి, అక్క ఈరోజేంటి ఇంత లేటుగా వచ్చావు అని ముద్దు ముద్దుగా అడుగుతుంది ఒక చిన్న పాప. మా బుజ్జి బంగారం, ఈరోజు ఇంటి దగ్గర లేట్ అయిపోయింది నాన్న, ఏంటి నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతుంది అహల్య. మా స్కూల్ బస్ ఇంకా రాలేదక్క అని అంటుంది ఆ చిన్న పాప. ఓకే, బాగా చదువుకో. ఓకే అక్క, మా స్కూల్ పేరెంట్స్ లేని వాళ్ళ కోసం మనీ కలెక్ట్ చేస్తున్నాం, నువ్వు కూడా ఇస్తావా అని ఎంతో క్యూట్గా అడుగుతుంది. తప్పకుండా నాన్న అని తన హ్యాండ్ బ్యాగ్లో కొంత మనీ తీసి ఆ పాప డబ్బీలో వేస్తుంది. థ్యాంక్ యూ అక్క అని పాప అహల్య బొగ్గ మీద ముద్దు పెడుతుంది. సరేమా, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బస్సు వచ్చింది అని బస్సు ఎక్కి అహల్య వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిపోయాక తన ఫ్రెండ్స్ అందరినీ పలకరించి తన వర్క్లో తను ఉండిపోతుంది. లంచ్ బ్రేక్లో అందరూ ఆఫీస్లో తన క్యాబిన్ దగ్గరకు వెళ్తారు. ఏంటి అహల్య,
ఈరోజు లేటుగా వచ్చినట్టున్నావు ఆఫీస్కి అని అడుగుతుంది తన ఫ్రెండ్. అవునే, ఏం చేస్తాం, ఇంటి నుంచి బస్ స్టాండ్ వరకు నడుచుకొని రావాలి, అక్కడి నుంచి బస్ వచ్చే వరకు వెయిట్ చేసి రావాలి, కొంచెం లేట్ అవుతుంది కదా అని అంటుంది అహల్య. అలాంటప్పుడు మీ నాన్నని బండి కొనమొచ్చు కదా, తొందరగా వచ్చేయొచ్చు అని అంటుంది కావ్య. నిజమే కావ్య, కానీ మా నాన్నకి అంత స్తోమత లేదు. నన్ను నా తమ్ముడిని కష్టపడి చదివేస్తున్నారు. ఇంకా మా నాన్నని నేను ఇంకా ఇబ్బంది పెట్టలేను. నేను నా కష్టార్జితంతో ఒక బండి కొనుక్కునే అంతవరకు ఈ ఇబ్బంది పడతాను. అప్పటి వరకు నాకు ఏ అభ్యంతరం లేదు అని అంటుంది అహల్య. మన దగ్గర ఉన్నదానిలో సంతృప్తి పడితే దేవుడే మనకు ఇంకా ఎంతో ఇస్తాడు అని అహల్య కావ్యతో అంటుంది. అమ్మ తల్లి, నీ ఫిలాసఫీలో ఆపు. నీ ఇష్టం లేనప్పుడు ఏం చెప్తే లాభమేంటి? సారీ, ఏంటి ఈరోజు స్పెషల్ అని అడుగుతుంది కావ్య. ఏం లేదు, ఏముంటాయి, రొటీన్ అని అంటుంది అహల్య. అలా లంచ్ చేశాక ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతారు. ఆఫీస్ పని అయ్యాక కావ్య అహల్య ఇద్దరు బయటికి వస్తారు. అహల్య, నేను డ్రాప్ చేస్తాను రావే అని అంటుంది కావ్య. ఎందుకే, ఎన్నిసార్లు అడుగుతావే, నేను వద్దు అని చెప్తున్నా పదే పదే అడుగుతావు. నాకు ఇలానే అలవాటు. నువ్వు నన్ను అడగకు. నువ్వు అడగలేదు అని కూడా నేను నిన్ను అనలేదు. ప్లీజ్ నన్ను అడక్కే, నాకు ఇలానే బాగుంది. నువ్వు హ్యాపీగా వెళ్ళు, నేను బస్సులో ఇంటికి వెళ్తాను అని అంటుంది అహల్య. అమ్మ తల్లి, ఎప్పుడు అడిగినా ఇదే ప్రశ్న వేస్తావు. ఏ, మా బండి ఎక్కితే ఏమైనా అయిపోతుందా ఏంటి అని అంటుంది కావ్య. లేదు కావ్య, ఈరోజు డ్రాప్ చేస్తావు, రేపు చేస్తావు. నాకు అదే అలవాటైపోతే రేపు నన్ను బస్సులో రావాలి అన్నా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అది నేను అడ్జస్ట్ అవ్వలేను. ఇప్పుడు కష్టపడితేనే రేపు అని ఏదో చెప్తున్న అహల్య ఆగిపోతుంది. ఏంటి ఇది అని అంటుంది అహల్య. ఎదురుగా కావ్య 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది. మరి లేకపోతే ఏంటి, ఎప్పుడు ఏది అడిగినా ఒక పెద్ద పురాణం చెప్తావు. అది నాకు వినే ఓపిక లేదు. రాను అన్నావు కదా, నేను వెళ్ళిపోతాను, నువ్వు హ్యాపీగా బస్సులోనే రా అని చెప్పి కావ్య అక్కడి నుంచి పారిపోతుంది. అహల్య నవ్వుకుంటూ బస్ స్టాప్ దగ్గరకు వెళ్తుంది. బస్ కోసం ఎదురు చూస్తుంది. ఎంతసేపటికి బస్ రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు అని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది అహల్య. వెంటనే గోపాల్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతారు. నాన్న, బస్సులేమీ రాలేదు నాన్న, ఇంకా బస్ స్టాప్లోనే ఉన్నాను, మీరు టెన్షన్ పడతారు అని ఫోన్ చేశాను అని అంటుంది అహల్య. అయితే నేను రానా తల్లి నీకు తోడుగా అని అంటాడు గోపాలం. వద్దు నాన్న, వర్షం కూడా పడేలా ఉంది, మీరు ఇబ్బంది పడకండి, నేను వచ్చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అహల్య. ఎంతసేపు వెయిట్ చేసినా బస్సు రాకపోవడంతో అక్కడే చైర్లో కూర్చొని ఉంటుంది. వర్షం ఎక్కువైపోతుంది. అప్పుడు ఒక అబ్బాయి అహల్య దగ్గరికి వచ్చి తన ముందు కారు ఆపుతాడు. కారు విండో గ్లాస్ తెంచి, హలో అండి, చాలా వర్షం పడుతుంది, బస్సులు కూడా వచ్చేలా లేదు, చీకటి కూడా పడుతుంది, మీరు కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటాడు వికాష్ ఎంతో మర్యాదగా. అవసరం లేదండి, బస్సు వచ్చాక నేనే వెళ్తాను అని అంటుంది అహల్య. ఒకసారి ఆలోచించకండి, ఇక్కడెవరూ లేరు, అసలే వర్షం పడుతుంది, నైట్ కూడా అయిపోతుంది, మీకే ఇబ్బంది అని అంటాడు వికాష్. అహల్య కొంతసేపు ఆలోచించి, ఎవరితను, తెలియకుండా నేను అతని కారు ఎలా ఎక్కి వెళ్తాను, అతను ఎలాంటి వాడో తెలియదు, నన్నేమైనా చేస్తే అని తన మనసులో అనుకుంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి, నేను మీరు అనుకునే అంత చెడ్డవాడినే కాదు అని అంటాడు వికాష్. ఇదేంటి, నేను నా మనసులో అనుకున్నది అతనికి ఎలా వినిపించింది అని అనుకుంటుంది తన మనసులో. ఎక్స్క్యూజ్ మీ మనసులో అనుకున్నది నాకు ఎలా వినిపించింది అనే కదా మీరు అనుకుంటున్నారు. మీరు మనసులో అనుకోకుండా బయటకు అనేశారు. మీరు హ్యాపీగా వచ్చి కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను, మీకు ఎటువంటి భయం అవసరం లేదు అని అంటాడు వికాష్. అహల్య తెంగరిగా నవ్వుకుంటూ ఓకే అని వెళ్ళి కారులో కూర్చుంటుంది. మీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతాడు వికాష్. అహల్య చెప్తూ ఉంటాను,
మీరు డ్రైవ్ చేయండి అని అంటుంది. మీ పేరేంటండి అని అడుగుతాడు వికాష్. నా పేరు అహల్య అండి అని అంటుంది. నైస్ నేమ్ అహల్య. అహల్య వెడ్స్ వికాస్ అని అంటాడు. ఏంటండి ఏదో అన్నారు అని అడుగుతుంది. ఏం లేదండి, నైస్ నేమ్ అని అన్నాను అంతే అని అంటాడు వికాస్. ఓకే అని అంటుంది అహల్య. తర్వాత సైలెంట్గా కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తుంది. ఏంటి తినతో మాట్లాడదాం అని అనుకుంటే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుంటుంది. అసలు మాట్లాడదా అని తనలో తానే అనుకొని, అహల్య గారు మీరు ఎక్కువగా మాట్లాడరా అని అడుగుతాడు వికాష్. లేదండి, నాకు పరిచయం లేని వాళ్ళతో నేను ఎక్కువగా మాట్లాడను అని అంటుంది అహల్య. ఆ మాటకి వికాష్ సైలెంట్గా ఉండిపోతాడు. ఛ, ఇప్పుడు కూడా ఛాన్స్ మిస్ అయ్యింది, మాట్లాడే అవకాశం కూడా పోయింది అని అనుకుంటూ బాధగా డ్రైవ్ చేస్తుంటాడు. కొంత సమయానికి అహల్య వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. అహల్య కారు దిగి చాలా థ్యాంక్స్ అండి ఇక్కడి వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు అని అంటుంది అహల్య. అదేంటండి అలా అంటున్నారు, మన మధ్య థ్యాంక్స్ ఎందుకండి అని అంటాడు వికాష్. మీరెవరో నాకు తెలియదు కదండి, అడగకుండానే నాకు లిఫ్ట్ ఇచ్చారు. రేపు కలుస్తామో లేదో కూడా తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు థ్యాంక్స్ చెప్పడంలో తప్పు లేదు కదా అని అంటుంది అహల్య. సరే అండి అని ఇంకా ఏం మాట్లాడకుండా వికాస్ కూడా వెళ్ళిపోతాడు. ఏంటి అతను చాలా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు, నేను అతనికి తెలుసా, అంతలా నాతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాడు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఎంత లేట్ అని అడుగుతోంది లక్ష్మి. బస్సులు అవి ఏమీ లేవమ్మా, అందుకే లేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా వచ్చావేంటి అని అంటాడు. సోఫా మీద కూర్చొని అభి ఎవరో ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడులేరా అని అంటుంది అహల్య. ఎవరంటే ఎవరక్క అని కన్ను ఎగరేస్తూ అడుగుతారు. చిన్నపిల్లవాడివి చిన్నపిల్లల చిన్న మాటలు మాట్లాడు, పెద్దవాడిలా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని అంటుంది అహల్య. ఇప్పుడు నేనేమన్నానక్క, ఎవరు లిఫ్ట్ ఇచ్చారు అని అడిగాను అంతే కదా అని అంటాడు అభి. అభి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో అని అంటాడు గోపాల్. అభి లోపలికి వెళ్ళిపోతాడు. మంచి టైంకి ఎవరు వచ్చి లిఫ్ట్ ఇచ్చారమ్మా, లేదంటే మీ నాన్న ఇంట్లో తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇంకా నువ్వు రాలేదు అని. ఎందుకు నాన్న టెన్షన్ పడుతున్నారు, ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా అని అంటుంది అహల్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి. అదేంటమ్మా ఆడపిల్లవి, అది అర్ధరాత్రి ఇంకా ఇంటికి రాలేదు అంటే భయం వేస్తుంది కదా. ఎందుకు నాన్న భయం మీకు, నేను ఎప్పుడైనా ఏం టైకైనా వచ్చేస్తాను నాన్న, భయపడకండి. నేను స్కూటీ కొంటాను అంటే వద్దు అని, స్కూటీ ఉంటే టైంకి వచ్చేస్తావు కదా అమ్మా అని అంటారు. నాన్న ఇప్పుడు స్కూటీ కొనడం అంత అవసరం లేదులే నాన్న, ఇప్పుడు స్కూటీ కొనాలి అంటే దానికి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండాలి, అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది నాన్న, వద్దు నాన్న. నేను జాబ్ చేస్తున్నాను కదా, నేనే ఎంతో కొంత దాచుకొని బండి కొనుక్కుంటాను. అప్పటి వరకు మీరు ఆ మాట తీసుకురాకండి సరేనా అని అంటుంది అహల్య. సరే నువ్వెలాగో నా మాట వినవు కదా, నీకు నచ్చింది చెయ్యు అని అంటాడు గోపాలం. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అహల్య ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం జరుగుతూ ఉన్నాయి. వికాస్ రోజు అహల్య కోసం ఆఫీస్కి వెళ్తున్నాడు. తనకు తెలియకుండానే తనని ఫాలో చేస్తున్నాడు. ఒకరోజు అహల్యకి తనని ఎవరు ఫాలో అవుతున్నారు అని అర్థమై ఒక 2 రోజులు గమనించింది. అది ఎవరు అర్థమై తనని డైరెక్ట్గా అడుగుదామని డిసైడ్ అయ్యింది. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. సేమ్ ఆ రోజు కూడా వర్షం పడుతుంది. వికాస్ అదే అదునుగా అని అనుకొని తనకి లిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తాడు. అహల్య ఎక్కుతుంది. వెంటనే వికాష్ గారు, మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నాను, ఎందుకు మీరు మా ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు అని అడుగుతుంది అహల్య. అది ఎక్స్పెక్ట్ చెయ్యని వికాస్ ఏం మాట్లాడకుండా తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అహల్య వికాస్ ముఖం మీద చిటిక వేసి, హలో ఏంటండి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నా వైపే చూస్తున్నారు అని అడుగుతుంది అహల్య. నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం ఏంటండి, అలాంటిది ఏం లేదు అని అంటాడు తేరుకొని.
లేదండి, నేను మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నాను. కావాలనే రోజు మా ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు. ఈవినింగ్ టైంలో కూడా నన్ను ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? నన్ను లవ్ చేస్తున్నారా అని ముఖం మీదే అడుగుతుంది. ఏంటి ఇంత డైరెక్ట్గా అడుగుతుంది? ఇప్పుడు నా మనసులో మాట చెప్పేద్దామా వద్దా, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అనుకుని, లేదండి, అలాంటిది ఏమీ లేదు. మీరు అలా ఏమైనా అనుకుంటే అలాంటివేమీ మనసులో పెట్టుకోకండి. నాకు ఈ లవ్లు అలాంటివి అంటే చాలా చిరాకు. ఆ మాట విన్నా వికాస్ సైలెంట్గా ఉండిపోతాడు. నా మనసులో మాట చెప్పకపోవడమే బెటర్ అని అనుకొని, లేదు, ఎలా అయినా నా మనసులో మాట తనకి చెప్పాలి అని అనుకొని, అహల్య గారు, మీరు అనుకున్నది నిజమే. నేను మిమ్మల్ని మనసుపూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా. మీకు ఇష్టమైతే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాను అని డైరెక్ట్గా చెప్పేస్తాడు వికాస్. ఆ మాట విన్న అహల్య, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును అహల్య, నేను కొన్ని నెలలుగా నిన్ను గమనిస్తున్నాను. నీ వెంట తిరుగుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదేంటి, చూడగానే ఒకరి మీద ఇష్టం పెరిగిపోతుందా అని అడుగుతోంది అహల్య. అదేంటో తెలియదండి. మిమ్మల్ని చూడగానే మీరే నా భార్యగా జీవితాంతం ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. మీరు తప్ప నా లైఫ్లోకి ఇంకెవరు ఉండకూడదు. వేరే ఎవరు నా భార్యగా ఉండాలి ఉండకూడదు అని అంటాడు వికాష్. నాకు ఇష్టం లేదండి, సారీ అని అంటోంది అహల్య. ఆలోచించు అహల్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడే నీ మెడలో తాళి కట్టమన్నా కట్టేస్తాను. అంత ఇష్టం నువ్వంటే అని అంటాడు వికాస్. బాగా ఆలోచించు అహల్య అని కారు ఆపుతాడు. ఏంటండి కారు ఆపారు అని అడుగుతోంది అహల్య. మీ ఇల్లు వచ్చిందండి, దిగండి అని అంటాడు వికాస్. హో అవునా అని కారు దిగుతుంది. వెళ్తున్న అహల్యని మళ్ళీ పిలిచి, అహల్య, నా ప్రేమ గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాకు ఒక్కసారి ఓకే అని చెప్పు. నా గుండెల్లో పెట్టుకుని నేను చూసుకుంటా అని అంటాడు వికాష్. అహల్య ఏమీ అనకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. తన రూమ్లోకి వెళ్ళాక వికాస్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. మంచివాడిలాగే ఉన్నాడు. ఏ రోజు నన్ను ఇబ్బంది పట్టలేదు. డైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. నాతో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాంటి వాడే కదా మనకు కావాల్సింది అని అనుకొని అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ వికాస్ అహల్య దగ్గరకు వస్తాడు. అహల్య గారు, ఏదో ఒకటి చెప్పండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. ప్లీజ్ అండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. ఇష్టం ఉంటే ఇష్టమని చెప్పండి. లేదు అంటే నేను మీకు చెప్పను, కనిపించను అని అంటాడు వికాస్. ఆ మాట విన్న వికాస్ వైపు తిరుగుతూ, అయ్యో ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? మీరు కనిపించకుండా వెళ్ళిపోతే నేనేమైపోవాలి అని అంటోంది అహల్య. ఏంటండి అంటే, అవును వికాస్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడండి అని అంటుంది అహల్య. యహూ అని అక్కడే గట్టిగా అరుస్తూ, చాలా థ్యాంక్స్ అహల్య గారు, నా ప్రేమని మీరు ఒప్పుకున్నందుకు అని గట్టిగా అరుస్తాడు. అహల్య వికాస్ వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒకరోజు ఒకరి ఫోన్ నెంబర్ ఒకరి మార్చుకొని మాట్లాడుకుంటారు. అలా అహల్య వికాసుల మధ్య ప్రేమ చిగురుస్తుంది. వాళ్ళ ఇద్దరు చిన్న చిన్న బహుమతులను ఇచ్చుకోవడం, వికాస్ అహల్య మాట్లాడేటప్పుడు తన మీద ప్రేమ చూపించడం అహల్యకి ఎంతగానో నచ్చింది. ఒకరోజు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే, అహల్య, నీ కళ్ళు చాలా బాగుంటాయి. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరు. వికాస్ మాటలతో అహల్యని పూర్తిగా తన వైపుకి తిప్పుకున్నాడు. అలా మాట్లాడుతూ, వికాస్, రేపు అలా మనం బయటికి వెళ్దామా అని అడుగుతుంది అహల్య. తప్పకుండా బంగారం, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అలా బీచ్కి వెళ్దామా అని అడుగుతుంది. తప్పకుండా వెళ్దాం, రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు వికాస్. వికాస్ని కలుస్తున్నాను అని ఎంతో సంతోషంగా రెడీ అవుతూ ఉంటే అభి తన దగ్గరికి వచ్చి, ఏంటక్క, ఎప్పుడూ లేనిది ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావేంటి
అని అడుగుతాడు అభి. ఎక్కడికి వెళ్తే నీకేంట్రా అని అంటుంది అహల్య. చూస్తున్నా ఈ మధ్య ఎక్కువ ఫోన్ మాట్లాడటం, ఎక్కువ సిగ్గుపడటాలు ఏదో జరుగుతుంది. ఏంటో చెప్పక్క, మా బావెవరు అని అడుగుతాడు అభి. రే అభి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచే వెళ్ళు. వెళ్తాను. ఎన్ని రోజులు ఇలా దాస్తావో నేను చూస్తాను. ఏదో ఒకరోజు దొరకకుండా పోతావు. అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి అభి వెళ్ళిపోతాడు. రెడీ అయి తొందరగా అహల్య కిందకి వస్తుంది. అమ్మ, టిఫిన్ చేసి వెళ్ళమ్మా అని వెళ్తున్న అహల్య అని అడుగుతుంది లక్ష్మి. నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, చిన్న నొరుకుంది, బయటికి వెళ్ళి వస్తాను అని అంటుంది అహల్య. అంత అర్జెంట్ ఏముంది అని అంటుంది లక్ష్మి. ఏముందమ్మా, నీ అల్లుడిని కలవడానికి వెళ్తుంది అని అంటాడు అభి. ఆ మాట విన్న అహల్య అభి దగ్గరికి వెళ్ళి, రే ఏమంటున్నావురా నువ్వు అని నోర్మోయ్ అని తన నోటి మీద చెయ్యి వేస్తుంది. ఏంట్రా ఏదో అంటున్నావు అని అడుగుతుంది లక్ష్మి. ఏం లేదమ్మా, బయటకు వెళ్తున్నాను కదా, తినడానికి ఏమైనా తెమ్మంటున్నాడు అంతే అని అంటుంది అహల్య. అంతే కదా అభి అని అంటుంది అహల్య. అంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అభి. ఇంటి నుంచి వెళ్ళాక బీచ్కి వెళ్తుంది అహల్య. ఇద్దరూ అలా సముద్రం ఒడ్డున కూర్చుంటారు. వికాష్, నిన్న ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి అని అడుగుతాడు. మన ప్రేమ విషయం మన ఇంట్లో మాట్లాడుతాను అని అన్నావు, ఇంకా మాట్లాడలేదు ఏంటి అని అడుగుతోంది అహల్య. ఆ మాట అడగగానే వికాష్ తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఎందుకు అహల్య భయపడుతున్నావు? నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేని నిమిషం నేను శవంగా మారిపోతాను. నీ మీద ఒట్టు, నిన్ను తప్ప నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను. మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను వదిలిపెట్టను అని అంటాడు వికాష్. నేను ఏం అడుగుతున్నాను వికాష్, నువ్వు మీ ఇంట్లో విషయం చెబితే నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడతావని అనుకున్నాను. కానీ అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేస్తున్నావు అని బొంగమూతి పెడుతుంది అహల్య. నా బంగారం కాదు, అహల్య అలిగితే ఇంకా అందంగా ఉంటుంది అని అంటాడు వికాష్. ఈ మాటలకేమీ తగ్గవలేదు. ఇలాంటి మాటలు చెప్పి నన్ను మాయ చేస్తున్నావు అని అంటుంది అహల్య. లేదు అహల్య, నేను తొందరలోనే మా ఇంట్లో మన ప్రేమ గురించి చెప్తాను. తొందరలో నేను మీ ఇంటికి కూడా వస్తాను. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అని ఇద్దరు కొంత సమయం బీచ్లో సంతోషంగా గడిపి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు ప్రేమ పక్షుల్లా తిరుగుతూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అహల్య వికాస్ చెప్పిన మాటలు విన్న తర్వాత తనే లోకం కొత్తగా కనిపిస్తుంది. తన ఇంట్లో వాళ్ళతో కూడా సరిగా మాట్లాడటం మానేసింది. ఎప్పుడు ఫోన్లోనే వికాస్తో చాటింగ్, గంటల కొద్ది మాటలు. అది గమనించిన వాళ్ళ తండ్రి గోపాల్, ఏంటి ఈ మధ్య మన అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది, ఎక్కువగా ఫోన్లో ఉంటుంది, రాత్రిలో లేటుగా పడుకుంటుంది అని తన భార్యతో అంటాడు గోపాల్. అవునండి, నేను కూడా అదే గమనిస్తున్నాను. ఎప్పుడు మన అమ్మాయి మన ఇల్లు వదిలి వెళ్ళలేంది, అలాంటిది ఈ మధ్య ఎక్కువగా బయట తిరుగుతుంది. ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండటం లేదు. ఎప్పుడు ఫోను అనుకుంటూనే ఉంటుంది. తనకి తొందరగా పెళ్లి చేసేయాలండి, లేదంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని అంటుంది లక్ష్మి. నేను అదే అనుకుంటున్నాను లక్ష్మి, తొందరగా తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అని ఇద్దరూ మాట్లాడుకొని పడుకుంటారు. అహల్య మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అయి కిందకు వస్తుంటే సోఫాలో కూర్చున్న గోపాల్, అమ్మ అహల్య, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడటానికి పర్మిషన్ ఎందుకు నాన్న, ఏంటో చెప్పండి అని అంటుంది అహల్య. నీకు ఒక మంచి అబ్బాయిని చూశానమ్మా, వాళ్ళది మంచి కుటుంబం, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని అంటాడు గోపాల్. ఆ మాట విన్న అహల్య వెంటనే ఒక్కసారిగా నిల్చొని, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు పెళ్లి చేయడం ఏంటి అని అంటుంది అహల్య. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా, వయసు కూడా వచ్చింది కదా, తొందరగా పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుందమ్మా అని అంటాడు గోపాల్. నాన్న, అది మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది అహల్య. గోపాల్కి అనుమానంగా ఉంది. ఏంటి అని అడుగుతాడు. అదే నాన్న, నేను అని నసుకుతూ, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న,
నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు అని అంటుంది అహల్య. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా లక్ష్మి అహల్య చెంప మీద కొడుతుంది. ఎవరు నువ్వు? ప్రేమించడం ఏంటి? ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అనుమానం కలిగింది. కానీ నీ మీద నమ్మకంతో నేను కానీ మీ నాన్న కానీ నేను అనుమానించలేదు. మా అనుమానమే నిజమయ్యింది. నువ్వు ఇంత పని చేస్తావని మేము ఎప్పుడూ అనుకోలేదు అని 2 చెంపల మీద వాయించేస్తోంది లక్ష్మి. కూతురు మాటలు విన్న గోపాల్కి నోట మాట రాలేదు. అక్కడికక్కడే కూలబడిపోయాడు. కింద పడిన గోపాల్ని చూసి ఏవండి అని తన దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న గోపాల్ని చూసి బాధపడకండి, ఏం చేస్తాం, మన తలరాత అలా ఉంది అని సర్ది చెప్తుంది లక్ష్మి. అలా 2 రోజుల తర్వాత అహల్యతో ఎవరు మాట్లాడలేదు. లక్ష్మి గోపాల్ దగ్గరికి వచ్చి ఏవండి, ఇలా మన అమ్మాయితో మాట్లాడకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంటారండి? అమ్మాయికి ఇష్టపడిన వాడిని చేసుకుంటే తను సంతోషంగా ఉంటుంది కదా, ఒకసారి ఆలోచించండి అని అంటుంది లక్ష్మి. నేనే అదే ఆలోచిస్తున్నాను లక్ష్మి. కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడు మనకు తెలియదు కదా, ఆ అమ్మాయికి తెలుసు కదండి ఆ అబ్బాయి మంచివాడు అని అంటుంది. తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని అంటుంది. తన ఇష్ట ప్రకారమే జరగనియ్యండి అని అంటుంది లక్ష్మి. సరే లక్ష్మి అని గోపాల్ అహల్య దగ్గరకు వెళ్ళి నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చిన వాడికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం అని అంటాడు. ఆ మాట విన్న అహల్య వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ నాన్న అని హగ్ చేసుకుంటుంది. పాపం ఆ తండ్రికి తన కూతురు ఎవరిని ప్రేమిస్తుందో తెలియదు. కానీ తన కూతురు సంతోషమే తన సంతోషం అనుకొని వెనక్కి తగ్గాడు. అహల్య వెంటనే వికాష్కి ఫోన్ చేసి చూసావా వికాష్, నీకోసం మా నాన్న తెచ్చిన సంబంధాన్ని కూడా కాదు అనుకున్నాను, నేను నీ దానినే అని గర్వంగా చెబుతుంది. ఏంటి అహల్య, ఏం మాట్లాడుతున్నా నువ్వు? అవును వికాష్, నా కోసం నాన్న ఒక సంబంధం చూశారంట. నేను నాన్నతో కరాఖండిగా చెప్పేశాను, నేను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని. 2 రోజుల వరకు నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఈరోజు నాన్నే స్వయంగా నా దగ్గరికి వచ్చి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని చెప్పారు. అవునా అని వికాష్ నవ్వుతున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. అమ్మ అహల్య, ఆ అబ్బాయి ఎవరో ఒకసారి ఇంటికి రమ్మనమ్మా, ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా అని అంటాడు గోపాల్. ఖచ్చితంగా నాన్న అని వికాష్కి ఫోన్ చేస్తుంది. వికాస్ ఫోన్ కలవడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తుంది. వికాష్ ఫోన్ కలవడం లేదు. ఏమైంది? ఫోన్ కలవడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? కొన్ని రోజులుగా నాకు ఫోన్ చేయడం కూడా మానేశాడు అని కొంచెం బాధగా ఉంటుంది. ఏమయ్యిందమ్మా అని అడుగుతాడు గోపాల్. ఏం లేదు నాన్న, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఆఫీస్లో బిజీగా ఉన్నాడేమో, నేను టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్తాను అని ఆఫీస్కి వెళ్తుందే కానీ తన ధ్యాస అంతా వికాస్ మీదే ఉంటుంది. ఏంటి వికాష్, ఏమైంది నీకు? నువ్వే నాకు భర్తగా వస్తావు అని ఎన్నో కళ్ళు కన్నాను. ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అని విసుక్కుంటున్నావు. ఏమైంది నీకు? కొన్ని రోజులుగా వికాస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఒకరోజు వాళ్ళ నాన్న గోపాలం, ఏంటమ్మా ఆ అబ్బాయిని పరిచయం చేస్తాను అని చెప్పావు, ఎప్పటి వరకు పరిచయం చేయలేదు అని అడుగుతాడు. నాన్న, అది అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాన్న అని అంటుంది అహల్య. అంటే ఏంటమ్మా, వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటున్నావా? లేదు నాన్న, వికాస్ అలాంటి వాడు కాదు, నన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు, నన్ను మోసం చెయ్యడు అని అంటుంది అహల్య. మరి మోసం చేయకపోతే ఎప్పటి వరకు నీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశాడా? చెయ్యలేదు కదా అమ్మ, మరలాంటప్పుడు మోసం చేశాడు అనే కదా అంటారు అని అంటాడు గోపాల్. లేదు నాన్న, తన ఆఫీస్లో బిజీగా ఉండి ఉంటాడు, అందుకే నాకు ఫోన్ కానీ చేయడం లేదు. అంతేకాని నన్ను విడిచిపెట్టాలి అనే ఆలోచన తనకి ఉండదు. కొంచెం టైం తీసుకొని తనే ఫోన్ చేస్తాడు అని అంటుంది అహల్య. ఎందుకమ్మా నువ్వు ఇంకా అతన్ని సమర్థిస్తున్నావు? ఎన్ని రోజులైనా వాడు నీకు ఫోన్ చేయలేదు అంటే వాడు నిన్ను మోసం చేశాడు అనే కదా. లేదు నాన్న, వికాస్ నన్ను మోసం చేయడు అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అహల్య. ఏంటండి ఇది, ఇలా ఎందుకు పిచ్చితనిలా అయిపోతుంది? నాకు ఎందుకో మనకు తెలియని ఏదో రహస్యం ఉంది అనిపిస్తుంది అని అంటుంది లక్ష్మి. అది ఏంటో నెమ్మదిగా నువ్వే తెలుసుకో లక్ష్మి అని అన్నాడు గోపాల్. తప్పకుండా అండి అని అంటుంది లక్ష్మి. కొంత సమయానికి అహల్య కోసం ఫుడ్ తీసుకొని తన గదిలోకి వెళ్తుంది లక్ష్మి. బెడ్ మీద ఏడుస్తూ కనిపిస్తున్న అహల్యని చూసి, అమ్మ అహల్య, ఏంటమ్మా ఇది?
తన కోసం ఇంతలా ఏడ్చి నువ్వెందుకమ్మా బాధపడటం, ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది, అది ఏంటో చెప్పమ్మా అని కూల్గా అడుగుతుంది లక్ష్మి. ఏంటి, అమ్మకు నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా అని తనలో తానే అనుకుంటున్నా. ఏంటమ్మా అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పమ్మా, చెప్పలేని విషయాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఉంటే చెప్పు, మేము మీ బాధని తీరుస్తాం అని అంటుంది లక్ష్మి. అలాంటిది ఏం లేదమ్మా అని అంటుంది అహల్య. సరే అయితే ఈ భోజనం చెయ్యు అని ఆ ప్లేట్ని అక్కడే పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు వికాష్ ఇలా చేస్తున్నావు, రేపు తన ఆఫీస్కి వెళ్ళి తన గురించి తెలుసుకోవాలి అని అన్నం తినకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఉదయం తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయి తన తమ్ముడిని అభి తీసుకొని వికాస్ పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వికాస్ గురించి అడుగుతుంది. వికాస్ వారం క్రితమే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అహల్య గుండె ఆగిపోయినంత పని అయ్యింది ఆ మాట వినగానే. ఏంటి వికాస్ నువ్వు చేస్తున్నావు, ఆఫీసు వదిలి వెళ్ళిపోయావా, ఏమైంది నీకు, నన్ను వదిలేస్తున్నావా, మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను ఏం సమాధానం చెప్పాలి అని అక్కడే మోకరిల్లి ఏడుస్తుంది. అక్క ఏడవడం చూసి, అక్క ఎందుకు అక్క అంతలా మరి వాడి గురించి ఏడుస్తున్నావు, వాడి మంచివాడు కాదేమో అక్క, వదిలేయక్క అని అంటాడు అభి. అభి మాటలు పట్టించుకోకుండా అక్కడే గట్టిగా ఏడుస్తుంది. కొంత సమయానికి వాళ్ళ ఇల్లు గుర్తుకు వస్తుంది. అభి పద అని అభిని తీసుకుని వికాష్ ఉండే ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎవరిదక్కా ఇల్లు అని అడుగుతాడు అభి. వికాష్ వాళ్ళ ఇల్లురా, మరి తాళం వేసి ఉందేంటక్క అని అడుగుతాడు అభి. అది నాకే తెలియదురా, ఉండు పక్కింటి వాళ్ళని అడుగుతాను అని ఆ ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలకు అహల్య గుండె ఆగినంత పని అయిపోతుంది. వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి తనని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏంటి వికాష్కి పెళ్లి ఖాయమయ్యిందా, పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడా, మరి నేనేమైపోవాలి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏమైపోవాలి అని గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలు విన్న అవి, ఏంటక్క ఎలా మాట్లాడుతుంది, కడుపులో బిడ్డ అంటుందేంటి అని అక్క అని పిలుస్తాడు. ఏడుస్తున్న అహల్య అభి వైపు చూసి ఏంటి అని అడుగుతుంది. అక్క నువ్విప్పుడు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. లేదురా అని తడబడుతూ అంటుంది. అక్క అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్పవచ్చు, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ మనసులో ఉన్నదంతా చెప్పేశావక్క. నువ్విప్పుడు ప్రెగ్నెంటా, వాడు నిన్ను మోసం చేశాడా అని అడుగుతాడు. అవును అభి, వాడు నన్ను మోసం చేశాడు, నన్ను ఇలా మోసం చేస్తాడు అని నేను అనుకోలేదురా. వాడిని నమ్మి నేను నా శరీరాన్ని వాడికి అర్పించాను. ఇప్పుడు అమ్మ నాన్నకు తెలిస్తే ఏమైపోతారో ఏంటో నాకు భయంగా ఉంది అభి. నాకన్నా నువ్వు చిన్నవాడివి, కానీ నీకు అర్థమవుతాయో లేదో తెలియదు, కానీ నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరికి చెప్పుకోలే స్థితిలో ఉన్నాను అని ఏడుస్తుంది అహల్య. ఎప్పుడు జరిగిందక్క ఇది అని ఏదో పెద్దవాడిలా అడుగుతాడు. అది ఒకరోజు నేను బయటకు వెళ్ళాను కదా, అప్పుడు నాకు తెలియకుండానే నన్ను ఒక గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళాడు అక్కడ అని చెప్పలేక ఆగిపోతుంది. ఎందుకక్క ఇలాంటి పిచ్చి పనులు చేశావు, ఇప్పుడు చూడు ఎంత బాధని అనుభవిస్తున్నావో, ఇప్పుడు అమ్మా నాన్నకు ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో చెప్పక్క అని అడుగుతాడు అభి. అదే నేను బాధపడుతున్నాను అభి, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడైతే లోపల ఉంటాడు, నెలలు దాటుతూ ఉంటే కడుపు పెరుగుతుంది కదా, అప్పుడు నిన్ను దాచిపెట్టలేను కదా అని అంటుంది అహల్య. తన అక్క బాధని చూసి, అక్క నువ్వు ఎక్కువగా బాధపడకు, వికాష్ ఎక్కడ ఉన్నా సరే మన ఇద్దరం కలిసి వెతుకుదాం అనే భరోసా ఇస్తాడు. తన తమ్ముడు తనకి అన్నలా భరోసా ఇస్తూ ఉంటే కొండంత ధైర్యం వస్తుంది అహల్యకి. అక్కడ నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరుతారు. వికాస్ గురించి చెప్పిన మాటలే తన మైండ్లో మెదులుతాయి. ఎందుకు వికాష్ ఇలా నన్ను మోసం చేశావు, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అన్నావు కదా, మరి ఇదేంటి ఎప్పుడు నన్ను ప్రెగ్నెంట్ చేసి వేరే వారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావా, అది ఎలా అనుకున్నావు వికాష్
అని ఏడుస్తుంది. కొంత సమయానికి వాళ్ళ ఇల్లు వస్తుంది. అక్క ఏడవకు, ఇంటికి పద, ఇల్లు వచ్చేసింది అని అంటాడు అభి. లోపలికి వెళ్తున్న వాళ్ళ ఇద్దరిని లక్ష్మి చూసి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అహల్య ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది? ఏం లేదమ్మా, అక్క నేను అలా బయటకు వెళ్ళి వస్తున్నాం అంతే. అక్కకి కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే అలా వెళ్ళిపోయింది అని చెప్పి అభి కూడా తన వెనకాలే వెళ్తాడు. అక్క నువ్వు ఇలా మూడీగా ఉంటే అమ్మా నాన్నకి డౌట్ వస్తుందక్క, ముందులానే ఉండు అని అంటాడు అభి. అలా ఎలా ఉంటాను అభి, ఎలా ఉండగలను? నేను చేసే నా తప్పులు అమ్మ వాళ్లకు తెలిస్తే నన్ను చంపేస్తారు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను ప్రేమించాను అని చెప్పగానే నా ప్రేమను అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను తల్లి కాబోతున్నాను అని తెలిస్తే వాళ్ళు నన్ను విడిచిపెడతారా? వాళ్ళు బ్రతికి ఉంటారా చెప్పు అభి, చెప్పు అభి. నేను చేసిన తప్పు మామూలుది కాదు, నేను బ్రతికి ఉండకూడదు, నేను చచ్చిపోతాను అని మాట్లాడుతుంది. అక్క ఏంటక్క మాటలు, నీకు ముందే చెప్పాను కదా, ఆ వికాష్ గాడు ఎక్కడ ఉన్నా మనం వెతుకుదామని, కొంచెం ఓపిక పట్టక్క అని అంటాడు. రే అభి, నువ్వు చిన్నపిల్లవాడివిరా, వాడు ఎక్కడ ఉన్నాడని నువ్వు వెతుకుతావురా, వదిలేయ్ అని అంటుంది. అహల్య ఇంట్లో ఉంటుందే తప్ప ఎవరితో మాట్లాడటం లేదు. తిండి లేదు, నిద్ర లేదు. తన కలలన్నీ కళ్ళ ముందే బూడిదైపోయాయి. అహల్య వాళ్ళకం చూసి ఆమె తల్లిదండ్రులు తలడిల్లిపోయేవారు. కానీ అహల్యకి ఎవరు ఏమీ చెప్పలేకపోయింది. తన తప్పు వల్ల తన కుటుంబం పరువు పోతుందని లోపలే మదన పడిపోతుంది. ఒకసారి తను చేసిన తప్పుకి తన తల్లిదండ్రులు ఎక్కడ నింద అనుభవిస్తారేమో అని చనిపోవడానికి కూడా ప్రయత్నించింది. అప్పుడే అభి అది చూసి తన అక్కని కాపాడాడు. కొన్ని రోజులకి ఎంత దాచాలి అని అన్న తన కడుపు దాగదు కదా. వామిటింగ్స్ అవ్వడం గమనించింది లక్ష్మి. వెంటనే అహల్య దగ్గరకు వెళ్ళి ఏంటి అహల్య వామిటింగ్స్ అని అడుగుతుంది. అమ్మ కొంచెం అనేసీగా ఉంది అని అంటుంది. తిన్నది అరగక అలా వామిటింగ్ అయ్యింది అని అంటుంది లక్ష్మి. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. అహల్య రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిల్చొని తన పొట్ట మీద చెయ్యి వేసుకొని ఏంటి వామిటింగ్స్ అవుతున్నాయి, పొట్ట కూడా పెరిగిపోతుంది, ఇంకా
నేను ఇలానే ఉంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. నేను ఇలా బాధపడుతూ వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. నేను బాధపడకూడదు అని తనకి తానే ధైర్యాన్ని నింపుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. గోపాల్కి అది నచ్చక ఇంట్లో పెద్ద గొడవే అవుతుంది. ఇంట్లో గొడవ చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆ ఇంటి చుట్టూ మూగిపోయారు. అహల్య ఏడుపు గురించి అందరికీ కడుపు గురించి అందరికీ తెలిసిపోతుంది. అందరూ నానా రకాలుగా అనుకుంటారు. కానీ అహల్య ఎవరి మాటలు పట్టించుకోకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించి తన ముందు అడుగు వేసింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ పాత అహల్యకి ఎప్పటి అహల్యకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో అమాయకత్వం లేదు, ఒక కఠినమైన నిశ్శబ్దం ఉంది. ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. నా ఫ్రెండ్స్ తన ఎదురుగా వచ్చి, ఏంటే పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్, ఊరంతా హల్చల్ అయిపోయింది నీ గురించి, ఎవరేంటి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని ఎటకారంగా మాట్లాడుతారు తన ఫ్రెండ్స్. అహల్య వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా ఆఫీస్లోనే వర్క్ చేయడం, ఇంటికి వెళ్ళడం అదే పని పెట్టుకుంటుంది. తనకి తోడుగా అభి కూడా వచ్చేవాడు ఆఫీస్ అయిపోయాక తీసుకువెళ్ళడానికి. అహల్య తన జీవితాన్ని అలా సాగదీస్తుంది. తన కూతురికి పెళ్ళే కాలేదు, పెళ్ళి కాకుండానే తల్లి అయ్యింది అని ఊర్లో నానా రకాలుగా అంటూ ఉంటే ఆ బాధను భరించలేక వాళ్ళు, నాకు బతకాలని లేదు లక్ష్మి, నేను చనిపోతాను, ఇలా నా కూతుర్ని ఇలా చూస్తుంటే నా వల్ల కావడం లేదు. అవునండి, నాకు కూడా బ్రతకాలని లేదు, నేను కూడా మీతో వచ్చేస్తాను అని ఇద్దరు అనుకుని పాయిజన్ తీసుకొని ఇద్దరు చనిపోతారు. బెడ్ మీద నిద్ర లేవకుండా ఉన్న తన తల్లిదండ్రులను చూసిన అభి ఒక్కసారిగా అక్క అని గట్టిగా అరుస్తాడు. అహల్య కంగారుగా అక్కడికి వచ్చి, ఏంటి అభి, ఏమయ్యింది అని అడుగుతుంది. అక్క అటు చూడు అని బెడ్ మీద ఉన్న వాళ్ళ వైపు చెయ్యి చూపిస్తూ అంటాడు. అహల్య అటువైపు చూసి బెడ్ మీద ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అమ్మ నాన్న లేవండి, ఏమైంది మీకు అని లేపుతుంది. కానీ వాళ్ళు లేవరు. వాళ్ళ చేతిలో ఉన్న ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసుకొని చదువుతుంది అహల్య. అమ్మ అహల్య, నీకు పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకున్నా, కానీ నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీకు ఊర్లో ఎంతమంది ఏమి అన్నా నీకు ఏమీ పట్టింపు లేకపోవచ్చు, కానీ మా కూతుర్ని మా ముందే అంటుంటే ఆ మాటలు తీసుకోవడం మా వల్ల కావడం లేదమ్మా. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. తమ్ముడు జాగ్రత్త అని ఉంది. అది చదివిన అహల్య కృంగిపోయి ఏడుస్తుంది. ఆ వికాష్ గాడు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇలా ఈరోజు మీరు నాకు దూరం అయ్యేవారే కాదు నాన్న అని బాధపడుతూ వాళ్లకు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తుంది అహల్య. అక్క, అమ్మైనా నాన్నైనా నువ్వేగా నాకు, ఇక నుంచి నేను ఇంటి దగ్గర ఉంటానక్క, నేను చదువు మానేసి ఏదైనా పని చేసుకుంటాను అని అంటాడు అభి. లేదు అభి, నా కోసం నీ చదువుని మానుకోవడం నాకు ఇష్టం లేదు. నేను జాబ్ చేస్తున్నాను కదా, నువ్వు చదువుకో, నీ ఫీజు నేను కడతాను. ఎలాగో 10th అయిపోయింది, నెక్స్ట్ ఇంటరే కదా, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో జాయిన్ అవ్వు అని అంటుంది అహల్య. లేదక్క, నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేనే పని చూసుకుంటాను. అభి, నీకు ఈ అక్క మీద ఏమాత్రం ప్రేమ ఉంటే ఈ అక్క మాట కాదు అనుకో, సరే అక్క నీ ఇష్టం అని అంటాడు అభి. అలా అభి ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అహల్య లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇంటి పనులు చేసుకోవడం, అలా కష్టపడుతూ తన తమ్ముడిని చదివిస్తుంది. తన తమ్ముడు కూడా ఇంటి పనిలో సాయం చేసేవాడు. తన పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు నానా రకాలుగా అన్నా సరే వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చి తన పని తాను చేసుకునేది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. రే అభి, రారా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది అహల్య. అక్క వస్తున్నాను అని తన బ్యాగ్ తీసుకొని వస్తాడు అభి. ఇద్దరు ఇంటికి తాళం వేసి బయలుదేరుతారు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్లకు ఎదురుగా వికాస్ కనిపిస్తాడు. వికాస్ని చూసిన అభి కోపంగా తన దగ్గరకు వెళ్ళి వికాస్ కాలర్ పట్టుకుంటాడు. మా అక్కని మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ మాకు ఎదురుపడటం సిగ్గు లేదా అని అడుగుతాడు.
అదే వాళ్ళు ఎవరు మనకు తెలియదురా, కాలేజ్కి టైం అవుతుంది అని అభి చెయ్యి పట్టుకొని లాక్కు వెళ్తుంది అహల్య. అహల్య, ఒకసారి నేను చెప్పేది విను అని అంటాడు వికాస్. అహల్య ఏమీ పట్టించుకోకుండా అభి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది. అహల్య, ఒక్కసారి నా మాట విను, తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యు, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని అంటాడు వికాస్. ఏం చెప్తారండి మీరు? మోసం చేసి వెళ్ళిపోయారు, దాని గురించి మాట్లాడతారా? మీ వల్ల మా నాన్నగారు అమ్మగారు చనిపోయారు, దాని గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు అని అభి కోపంగా ఉంటాడు. అభి ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు, నేను మీ అక్కతో మాట్లాడాలి అని అంటాడు వికాష్. మా అక్క నీ మొహం చూడటానికి ఇష్టపడటం లేదు, ఇంకా నీతో మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు. ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరొచ్చు, లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతాను, మా అక్కనే ఇబ్బంది పెడుతున్నావు అని. అహల్య, ఒక్కసారి నా మాట విను ప్లీజ్ అహల్య. అభి మాటలు పట్టించుకోకుండా ఎంతో రిక్వెస్ట్ చేసిన చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. వికాస్ ఇంకేమీ చేయలేక అహల్య కాళ్ళు పట్టు వేసుకుంటాడు. అహల్య, ప్లీజ్ అహల్య, ఒకసారి నేను చెప్పేది విను, నేను ఎందుకు అలా చేశానో నేను చెప్పిన తర్వాత నువ్వు ఏం చేసినా నేను దాన్ని భరిస్తాను, ప్లీజ్ అహల్య, ఒకసారి నేను చెప్పేది ఒక్క 10 నిమిషాలు విను అహల్య, ప్లీజ్ అహల్య అని తన కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు వికాష్. ఇష్టం లేకపోయినా తన కాళ్ళ మీద పాఠం ఇష్టం లేక ఏంటి అని కోపంగా ఉంటుంది. ఆ రోజు నిన్ను వదిలి వెళ్ళకపోయిన మాట నిజమే, అది ఎందుకు వెళ్ళిపోయానో నీకు తెలుసా? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో నాకు ఎలా తెలుస్తుంది? అసలు విషయం ఏంటో చెప్పు, నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది అని అంటుంది అహల్య. మన ప్రేమ విషయం మా అమ్మ నాన్నలకి చెప్పాను, కానీ వాళ్ళకి ఇష్టం లేదు, నాకు బలవంతంగా వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. అది చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటామని నన్ను బెదిరించారు. వాళ్ళెక్కడ ఏమైనా చేసుకుంటారేమో అని వాళ్ళతో వెళ్ళవలసి వచ్చింది, అంతే తప్ప నేను నిన్ను దూరం పెట్టాలి అని నాకు లేదు. అక్కడికి వెళ్ళాక ఆయన ఆ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరకు రావచ్చు అని అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను అక్కడ బంధించేశారు, అందుకే మీ దగ్గరకు రావడానికి ఇన్ని నెలలు పట్టింది అని అంటాడు వికాష్. ఎందుకు వికాష్ ఇంకా నన్ను నమ్మించి మోసం చేయాలి అని అనుకుంటున్నావు? లేదు అహల్య, నేను చెప్తుంది ఇప్పుడు నీకు నిజమే, నీకోసం మా ఇంట్లో ఎదిరించి మరి నీకోసం వచ్చాను, మన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే వచ్చాను అని అంటాడు వికాస్. ఏంటి నీ బిడ్డ? నీ బిడ్డ ఎక్కడ? ఎవరూ లేరు అని తన పొట్ట మీద చెయ్యి వేసుకొని చెబుతుంది. అదేంటి అహల్య అలా అంటావు? ఆ రోజు మన ఇద్దరం అని చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. ఏ సైలెంట్గా ఉన్నావు? చెప్పు. ఆ రోజు నిన్ను నమ్మి నా శరీరాన్ని నీకు అర్పించాను, నువ్వు చేసిన మోసాను, నువ్వు చేసిన దానికి ఇదిగో ఈరోజు నేను ఇలా తిరుగుతున్నాను. ఊర్లో నానా రకాలుగా పెళ్ళి కాకుండానే తల్లి అయ్యింది అని మమ్మల్ని చాలా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. ప్రెగ్నెంట్ అని తెలిసాక నీకు ఆ విషయం చెబుదామని మీ ఇంటికి వచ్చాను, కానీ మీ ఇంటికి తాళం వేసి ఉంది, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఆఫీస్కి వెళ్తే మానేశారు అని చెప్పారు. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలిసి ఊర్లో వాళ్ళ మాటలు భరించలేక సూసైడ్ చేసుకొని చనిపారు. అది అంతా నా వల్లే, నేను నిన్ను ప్రేమించడం వల్లే నాతో మాకు మా అమ్మ నాన్న దూరం అయిపోయారు, నీ వల్లే అని గట్టిగా ఏడుస్తోంది అహల్య. లేదు, నేను నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీశాను, కానీ నీకు ఎక్కడ ఫోన్ చేస్తాను అని నా దగ్గర ఫోన్ కూడా తీసేసుకున్నారు. అవునా, మరలాంటప్పుడు ఇప్పుడు ఎలా వచ్చావు అని అడుగుతుంది అహల్య. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది, అందుకే వెంటనే వాళ్ళని ఎదిరించి నీ ముందుకు వచ్చేశాను. నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది కాబట్టి నువ్వు వాళ్ళని ఎదిరించి వచ్చావా? మరి అప్పుడే నన్ను ప్రేమించినప్పుడే ఎదిరించవచ్చు కదా, అప్పుడు నీకు అంత ధైర్యం లేదా? అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు? ఎందుకు మోసం చేశావు? ప్లీజ్, ఇప్పుడు నేను మా అమ్మ నాన్న కాదు అని మీకోసం నేను వచ్చేశాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ప్లీజ్ అహల్య నా మాట విను. లేదు వికాష్, నేను ఇంకా నిన్ను నమ్మడం నాకు ఇష్టం లేదు, నేను నా బిడ్డ నా తమ్ముడు అంతే, నాకు ఇంకా ఎవ్వరూ లేరు, ప్లీజ్ దయచేసి నా లైఫ్లోకి రావాలి అని అనుకోకు
అని 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది. అహల్య, ప్లీజ్ అహల్య, నీకోసం మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ ఇక్కడికి వచ్చాను. మన ఇద్దరం పెళ్లి చేసుకొని మా ఇంటికి వెళ్దాం రా ప్లీజ్ అని తన చెయ్యి పట్టుకొని లాగేసరికి తను స్లిప్ అయి కింద పడిపోతుంది. తన పొట్ట నేలకి అణుచుకుపోతుంది. తన పొట్ట నేలపై తగలడంతో దెబ్బలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అహల్య గట్టిగా అమ్మ అని అరుస్తుంది. అభికి భయం వేసి, ఏంటి మా అక్కని ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచాలి అని నువ్వు అనుకోవటం లేదా? మా అక్కని ఇలా ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావా? అందుకేనా నువ్వు మళ్ళీ మా అక్క లైఫ్లోకి వద్దామని అనుకుంటున్నావు అని కోపంగా అంటాడు అభి. వికాష్ అభి మాటలు ఏమీ పట్టించుకోకుండా అహల్యని 2 చేతుల్లోకి ఎత్తుకొని పక్కనే ఉన్న హాస్పిటల్కి చేరిస్తాడు. అహల్యని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తారు. అభి కోపంగా వికాష్ వైపు చూస్తాడు. కొంత సమయానికి డాక్టర్స్ బయటకు వస్తారు. వికాస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా భార్యకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మీరు వెళ్ళి చూడవచ్చు అని అంటాడు డాక్టర్. వికాస్ లోపలికి వెళ్తూ ఉండగా అవి వికాస్ని ఆపేసి, నువ్వు మా అక్కని పాపని చూడటానికి వీల్లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని తనని తోసేశాడు. బామ్మర్ది, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నా, తను నా భార్య అని అంటాడు. అవునా, ఎప్పుడు నీకు భార్య అయ్యింది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు అభి. అది కాదు అభి, ఒక్కసారి మీ ఒక్కసారి మీ అక్క ఎలానో అర్థం చేసుకోవడం లేదు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో అభి. లేదు వికాష్, నిన్ను ఇంకా నమ్మాలని నాకు లేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు మంచిది కాదు. అలాగని ఇద్దరు గొడవ పడుతూ ఉండగా వికాష్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వస్తారు. వికాష్, ఏంట్రా నువ్వు అక్కడ పెళ్లి జరుగుతుంటే పెళ్లి మండపం నుంచి వచ్చేస్తావా అని అరుస్తాడు. చెప్పాను కదా నాన్న, నాకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు, ఆల్రెడీ నాకు భార్య ఉంది, ఇప్పుడు నా భార్యకి డెలివరీ కూడా అయ్యింది, నాకు పాప పుట్టింది అని అంటాడు వికాష్. ఏంట్రా పాప పుట్టడం ఏంటి, ఆయన ఆ పాప నీ కూతురే అని అనడానికి గ్యారెంటీ ఏంటి? ఆ మాటకి వికాష్కి కోపం వచ్చి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నోరు అదుపులో పెట్టుకోండి, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు. నాన్నని ఎదిరించే అంత ధైర్యం వచ్చిందా నీకు? ఆయన ఎవరు ముక్కు ముఖం తెలియని దాన్ని లవ్ చేస్తున్నాను అంటే పెళ్ళికి ఒప్పుకుంటాను అని అనుకున్నావురా? ముందు పద ఎక్కడి నుంచి. నేను అంత కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చింది మళ్ళీ నీతో రావడానికి కాదు నాన్న. నేను నా భార్యను పెళ్లి చేసుకొని నా పాపతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి, ఇక మీ కొడుకు చచ్చిపోయాడు అని అనుకోండి అని అంటాడు వికాష్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి వికాష్, నీకు మర్యాదగా ఇక్కడి నుంచి పద రా, నా పరువు పోతుంది, నువ్వు పెళ్లి మండపం నుంచి వచ్చేసావు కాబట్టి. ఏంటి నాన్న నీ పరువు? అప్పుడు నిన్ను ప్రేమించిన అమ్మాయితో నేను చేసిన తప్పు వల్ల వాళ్ళ పరువు పోయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి దూరం అయ్యారు, ఇప్పుడు వాళ్ళ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ టైంలో కూడా నేను వాళ్ళని సపోర్ట్గా లేకపోతే ఎలా నాన్న? నేను ఎప్పుడో మీతో రావాలి అనుకోవడం లేదు, ఇప్పుడు నాకు ఉన్నది నా బామ్మర్ది, నా భార్య, నా కూతురు, అంతే, ఇంకా ఎవరు నాకు అవసరం లేదు. అభి అక్కడ జరుగుతుంది అంతా చూసి వికాస్ మీద కొంచెం అభిప్రాయం మారుతుంది. అమ్మ, నువ్వైనా కొంచెం నాన్నకే చెప్పమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను, అదే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నా వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యిందమ్మా, పెళ్ళి కాకుండానే తల్లి అయ్యింది అని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు తనని నానా రకాలుగా మాటలు అంటున్నారు, ఇప్పుడు కూడా నా బిడ్డకి తండ్రి నేను అని చెప్పకపోతే ఇంకా నానా రకాలుగా ఇబ్బంది పెడతారమ్మా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో, నా కూతురికి అలాంటి గతి తీసుకురాను, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకుంటావు అని వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతాడు. వికాస్ కన్నీరును చూసి తన తల్లి, లే నాన్న, నేను చాలా ఇబ్బంది పెట్టాను అని అంటుంది. తన తండ్రి కూడా వికాస్ కన్నీరును చూసి, నన్ను క్షమించు నాన్న, నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాం అని అంటారు. ఇప్పుడు నా కోడలు, నా మనవరాలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు.
లోపల ఉన్నారు, రండి నాన్న అని అందరూ లోపలికి వెళ్తారు. అభి ఈసారి సైలెంట్గా వాళ్ళకి దారి ఇచ్చేశారు. వాళ్ళ వెనకే వెళ్తాడు. లోపల హాస్పిటల్ బెడ్ మీద అహల్య ఉంది. ఉయ్యాలలో పాప పడుకొని ఉంది. ఆ పాపను చూసిన వికాస్ రుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పాపని ఎత్తుకొని నా మనవరాలు నీలాగే ఉందిరా అని అంటారు. వికాస్ అహల్య దగ్గరికి వెళ్ళి అహల్య అని పిలుస్తాడు. అహల్య కొంచెం ఆ పిలుపుకి స్పృహలోకి వస్తుంది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, ఏంటి మళ్ళీ నా పాపను చంపేద్దామని వచ్చావా అని టెన్షన్ పడుతూ అంటుంది. అభి తన దగ్గరకు వెళ్ళి, అక్క నువ్వు టెన్షన్ పడకు, బావ నిజంగానే మారారు అని అంటాడు అభి. ఏంటి అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వికాస్ మారటం ఏంటి? అవునక్క, నిజంగానే నీకోసమే వాళ్ళని ఎదిరించి ఇక్కడి వరకు వచ్చారు. నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం, నీ పాప కోసం వచ్చారక్క అని అంటాడు అభి. అభి మాటలకు అహల్య కళ్ళల్లో కన్నీరు జరుగుతాయి. వికాస్ తల్లిదండ్రులు అహల్య దగ్గరికి వచ్చి, మమ్మల్ని క్షమించండమ్మా అని ఇద్దరు అంటారు. అయ్యో మీరు పెద్దవారండి, నన్ను క్షమించడం ఏంటి అని అంటుంది అహల్య. మీ ప్రేమని అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాము. నా కొడుకు వల్లే నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు. నీ తల్లిదండ్రులు కూడా కోల్పోయావు. మమ్మల్ని క్షమించమ్మా. పర్వాలేదండి అని అంటుంది అహల్య. వికాస్ అహల్య దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ బంగారం, నన్ను క్షమిస్తావా? వికాస్ ప్రేమని అర్థం చేసుకున్న అహల్య చిన్నగా నవ్వుతుంది. వికాస్, ఇప్పుడు నా కోడల మెడలో తాళి కట్టరా. ఈరోజే ఈ ఇంట్లో కోడలు మనవరాలు ఇద్దరు మన ఇంట్లో అడుగు పెడతారు అని అంటాడు వికాస్. తండ్రి, మరి తాళి అని అంటాడు వికాస్. ఇదిగోరా అని ఇస్తాడు తన తండ్రికి తాళి. నాన్న ఈ తాళి అని అంటాడు. అదా, నువ్వెలాగో ఇక్కడికి వస్తావు, నా మాట వినవు అని అర్థమయ్యింది. ఈ అమ్మాయిని ఎలాగో పెళ్లి చేసుకోవాలి కాబట్టి హాస్పిటల్లో అది దొరకదు కాబట్టి అక్కడ ఉన్న తాళిని తీసుకువచ్చాము. మా మంచి నాన్న అని వాళ్ళ అమ్మ నాన్న ముందే హక్ చేసుకొని ఆ తాళిని తీసుకొని అహల్య మెడలో కట్టేస్తాడు. అహల్య సంతోషంగా వికాస్ వైపు చూసి తను హక్ చేసుకుంటుంది. ఏమమ్మా కోడల పిల్ల, మమ్మల్ని క్షమించమ్మా అని మళ్ళీ అంటారు. పర్వాలేదండి అని అంటుంది అహల్య. ఇంకా అండి గిండి ఏంటమ్మా, అత్తయ్య మావయ్య అని పిలువు అని అంటారు వికాస్ వాళ్ళ అమ్మ. సరే అత్తయ్య అని అంటుంది అహల్య. అభి వైపు ఒకసారి చూసి వికాస్ వైపు చూస్తుంది. అర్థం చేసుకున్న వికాస్, అభి కూడా మాతో పాటే మనతో పాటే మన ఇంట్లోనే ఉంటాడు, సరేనా, నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు. అలా అనగానే అహల్య వాళ్ళ అత్తయ్య మావయ్య వైపు చూస్తుంది. అమ్మ, మీ తమ్ముడు మా ఇంట్లో ఉండటం మాకు ఇష్టమే. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉందాం, సరేనా? నువ్వు హ్యాపీగా ఉండు, ఇక నుంచి నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, సరేనా అని అంటారు వాళ్ళ మావయ్య. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అని అంటుంది అహల్య. తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ చేశాక నేరుగా అహల్య వికాస్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అహల్యని గ్రాండ్గా వాళ్ళ ఇంట్లోకి వెల్కమ్ పలుకుతారు. అహల్య అది చూసి చాలా సంతోషపడిపోతుంది. ఇన్నాళ్ళుగా అక్క చాలా కష్టపడింది, ఎప్పటికీ అక్క కళ్ళల్లో సంతోషం చూస్తున్నాను, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని తన మనసులో అనుకుంటాడు అభి. అభి, ఈ బావ మీద కోపం తగ్గిందా అని అడుగుతాడు వికాస్. తగ్గింది బావా, అప్పుడు ఏదో మా అక్కని అలా చేశారు అనే కోపంతో అలా అన్నాను, నన్ను క్షమించు బావా అని అంటాడు. పర్వాలేదు లేరా, మీ అమ్మ నాన్న చనిపోయాక నా భార్యను నువ్వు బాగా చూసుకున్నావు, చాలా థ్యాంక్స్ అని అంటాడు వికాస్. అవును బావా, నువ్వు వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కదా, మరి ఇక్కడ గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు డౌట్గా. మీ గురించి ప్రతిదీ నేను తెలుసుకుంటూనే ఉన్నాను బావమర్ది. మీ అక్కకి 9వ నెల పూర్తి అవుతుంది అని తెలిసి తన దగ్గరికి వచ్చాను. కానీ ప్రెగ్నెంట్ టైంలో తన భర్తగా తన పక్కనే ఉండాలి అని ఏ భార్య అయినా కోరుకుంటుంది. ఆ ఛాన్స్ తనకి ఇవ్వలేకపోయాను. అందుకే ధైర్యం చేసి అక్కడ జరుగుతున్న పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మీ అక్క మెడలో తాళి కట్టడానికే వచ్చాను అని అంటాడు వికాస్. చాలా మంచి పని చేసావు బావా, లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి నేను చంపేద్దామని అంత కోపం వచ్చింది. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, వెతికి వెతికి అలసిపోయాను అని అంటాడు
అభి నవ్వదు. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. వికాస్, అహల్య ఇద్దరు వాళ్ళ పాపతో సంతోషంగా గడుపుతూ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బెడ్రూమ్లో వికాస్, అహల్య బెడ్ మీద కూర్చొని ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ ఉండగా, ఏంటి మేడం గారు ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు అని అడుగుతాడు వికాస్. అదే అండి, పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు కదా, మరి ఆ పెళ్లి తాలూకా వాళ్ళు ఏమీ అనలేదా అని అడుగుతుంది. కూతురు పెళ్లి చెడిపోయింది అని అంటే ఏ తల్లిదండ్రులైనా బాధ ఉంటుంది కదా అహల్య. మరి ఇప్పటి వరకు ఏదో ఒక ఇష్యూ చెయ్యాలి కదండి, ఏం చెయ్యలేదేంటి అని అడుగుతుంది. ఆ పెళ్ళి జరిగే టైంలోనే ఆ అమ్మాయి గురించి నాకు ఒక విషయం తెలిసింది. ఏంటండి అని అడుగుతుంది అహల్య. ఆ అమ్మాయికి కూడా నాలాగే ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న బలవంతం మీదే ఆ పెళ్ళికి ఒప్పుకుంది. అదే నాకు ఫస్ట్ ప్లస్ పాయింట్. ఆ అమ్మాయి వాళ్ళ లవర్ కోసం వెళ్ళిపోయింది. నేను నా లవర్ కోసం వచ్చేసాను అంతే అని అంటాడు వికాస్. థ్యాంక్ గాడ్, ఆ దేవుడు మంచి పనే చేశాడు. లేదంటే నా లైఫ్ ఎలా ఉండేదో ఏంటో అని అంటుంది అహల్య. అందుకే మీ మావయ్య అత్తయ్య కూడా చేసేది ఏం లేక సైలెంట్గా మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అహల్య నవ్వుకుంది. వికాస్ ఆ నవ్వుని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటండి అలా చూస్తూ ఉన్నారు? నీ మొహంలో ఆ నవ్వు చూసి చాలా రోజులయ్యింది అహల్య. సారీ, నా వల్లే కదా నీ ఫేస్లో ఉన్న నవ్వు మాయమైపోయింది. అయిపోయిన దాని గురించి ఎందుకండి ఇప్పుడు, హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా గడిపేద్దాం అని అంటుంది అహల్య. అవునా, అయితే ఇంకో బేబీ గురించి ప్లాన్ చేద్దామా? ఏంటండి, పాప పుట్టి ఇంకా 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే సెకండ్ బేబీ ప్లాన్ చేద్దామని అంటారా? మీకు అసలు సిగ్గులేదు అని అంటుంది అహల్య. సిగ్గెందుకు బేబీ, చాలామంది కనేస్తున్నారు కదా. బాబోయ్, నా వల్ల కాదు. ఆ రోజు మీరు చేసిన ఘనకార్యం నాకు ఇంకా గుర్తుకు ఉంది. అవును, అంత బాగా అని మాట ఆపేస్తాడు. నీకు అసలు సిగ్గనేదే లేదు, పోండి అని సిగ్గుపడుతుంది అహల్య. బాబోయ్, మా బంగారం సిగ్గుపడుతుంది. అలా వాళ్ళ ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఉండగా మధ్యలోనే పాప ఏడుస్తుంది. లేవండి, మీ కూతురు ఏడుస్తుంది అని వికాస్ని పక్కకు తోసి తన పాపని ఒడిలో తీసుకుని పాలు పట్టిస్తుంది. అంతేలే, కూతురు వచ్చాక మొగుడి మీద ప్రేమ తగ్గిపోతుంది అని అంటాడు వికాస్. ఏంటండి ఆ మాటలు? కూతురు మీరు ఇద్దరూ నాకు ఒక్కటే అండి. మీ ఇద్దరి మీద ప్రేమ నాకు ఎప్పటికీ తగ్గదు అని అంటుంది అహల్య. నా మంచి బంగారం అని ఇద్దరికి ముద్దు పెట్టుకుంటాడు. అహల్య వికాస్ వాళ్ళ పాపతో సంతోషంగా గడిపేస్తారు. వాళ్ళ మావయ్య అత్తయ్య తీరుస్తారు. అభికి చక్కగా చదివిస్తారు. తన సొంత కొడుకులానే చూసుకుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్, మీరు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. అలాగే స్టోరీ ఇంకా మీకు నచ్చినట్టు ఎలా రాయాలో చెప్తే ఆ విధంగా రాస్తాను. ప్లీజ్ కొంచెం కామెంట్ రూపంలో నా మిస్టేక్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ని అందిస్తారు అని కోరుకుంటున్నాను. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను.